హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్. మరి ఈరోజు మా వర్క్ వచ్చేసరికి రాజీనగర్లో అండి. రాజీనగర్లో మనం కట్ రోడ్ అంటారు, అంటే ఓసాన మందిరం దగ్గరలో అనమాట మనకి వర్క్ అనేది. ఆల్రెడీ మన ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో కూడా మనకి ఈ వర్క్స్ అనేది ఉంది. ఆల్రెడీ బెడ్రూమ్ వర్క్లు, టీవీ యూనిట్ వర్క్, 3 బెడ్రూమ్ వర్క్, టీవీ యూనిట్ వర్క్ కంప్లీట్ చేసాం. తర్వాత మనకి చిన్న వర్క్ బయట వస్తే ఇంకా సార్కి చెప్పి, సార్ నేను కొద్దిగా బయట ఉంది సార్ అని చెప్తే సార్ కూడా సరే చేసుకొని నా వర్క్ ఆఫ్ చేయన్నారు. ఇక అప్పుడు మనం బయట వర్క్లు చేసుకొని అలాగే సింగనార్లో కబోర్డ్స్ కంప్లీట్ చేసి ఇక సొల్యూషనా తీసుకుందాం లేదు అసలు. ఇక అయితే ఈరోజు అయితే మనం స్టార్ట్ చేసాం అనమాట. ఈరోజు ఇంకా నేను, మా బామ్మది సురేష్, అలాగే మా తమ్ముడు, ఇంకా ముగ్గురు వచ్చాం. ఆల్రెడీ ఓపెనింగ్ కూడా అయిపోయింది. మనం ఈ టీవీ యూనిట్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ సామాన్లు పక్కన పెట్టుకో సురేష్, కొద్దిగా అటు సైడ్ పెట్టుకో. అసలు లేదా లోపల లైట్లు వెళ్ళినాయా? ఇదిగోండి, ఇది టీవీ నెట్ కబోర్డు. మనం ప్లాన్ చెప్పాం, మన ప్లాన్ ప్రకారంగా ఇక సార్కి నచ్చినట్టు మనం చేసాం. అలాగే ఈ బెడ్రూమ్లో కూడా మనం కంప్లీట్ చేసాం అనమాట. ఈ బెడ్రూమ్లో కబోర్డ్స్ ఇది వచ్చేసరికి మ్యాట్ ఫినిషింగ్. అనమాట ఇది. ఇవి కూడా మనం ఈ ఫ్రింగ్ బందులు వేసి మనం చేయడం జరిగింది. ఇది కంప్లీట్ చేసాం. అలాగే ఇది వచ్చేసరికి చిన్న గెస్ట్ రూమ్ అనమాట ఇది. దీంట్లో కూడా ఈ అద్దాలు వచ్చేసరికి స్లైడింగ్ పెట్టాము, ఎందుకంటే ఈ కబోర్డ్లు చిన్న పెట్టేశారు కాబట్టి ఈ డోర్లు పెడతాక అవకాశం లేదని చెప్పి మీకు ఈ పెడతాం జరిగింది. స్లైడింగ్ పెట్టాం. ఇది కూడా స్లైడింగే పెట్టాం మనం. ఈ డోర్స్ కూడా మనమే బిగించామండి, మొత్తం డోర్స్ అన్నీ. మొత్తం వర్క్ అయితే చాలా వర్క్ మొత్తం కంప్లీట్ చేసాం మ్యాక్సిమం. ఓపెనింగ్ మనం ఏంటంటే కిచెన్ వర్క్ అయితే ఒకటే ఆగింది మనకి బ్యాలెన్స్. ఇదిగోండి, ఇది ఒక కబోర్డ్ స్లైడింగ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది కూడా చాలా బాగా వచ్చింది. సన్గ్లాస్ డిజైన్ కానీ ఇవన్నీ ఖాళీ కూడా తక్కువగా పెట్టి మనం కరెక్ట్గా ఒక 25 ఖాళీ పెట్టి చేసాం అనమాట. సాఫ్ట్ అనమాట క్లోజింగ్. ఇది వర్క్ కూడా మనం అంతవరకు వర్క్ అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఏంటంటే మన వర్క్ వచ్చేసరికి కిచెన్ వర్క్ అయితే ఉంది. దానికి సంబంధించిన కిచెన్లో అయితే ఈ కలర్ అయితే వాడుతున్నాము. ఆల్రెడీ కొన్ని ఇట్లకి అంటించాం. ఇప్పుడు ఇది వచ్చేసరికి పాలం ఫ్రేమ్ చేసాం అనమాట. ఇప్పుడు ఇట్లకి అంటించుకోవాలి మనం. ఈ 2 ఫ్రేములు అంటించుకుంటే ఈరోజు ఈ 2 ఫ్రేములు అంటించేసి అలాగే ఇవన్నీ ఫినిషింగ్ చేసేయాలి. ఫినిషింగ్ చేసి వీటికి సంబంధించిన డోర్లు కూడా మనం కటింగ్లు అయితే చేయాలి. ఈరోజు వర్క్ అయితే ఇదండి. ఈ వర్క్ అయితే చేస్తున్నాం. ఇంకా నేను సొల్యూషన్ మొత్తం అయిపోయిందా? ఏంటి ఆరిపోయిందా? ఓకే, మన సంచిలో ఉండాలనుకుంటా. మన సంచిలో సార్ నేను చూస్తాను. ఇంక ఇప్పుడైతే మన వాళ్ళు ఫినిషింగ్ అయితే చేస్తున్నారు. అలానా? దాంట్లో సామాన్లు ఉన్నాయి సురేష్. ఇటు బయట పెడదాం.
ఏమన్నా వర్క్స్ ఏమైనా ఉన్నా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ ఉంటుంది కింద. మీరు ఏమన్నా డౌట్స్ ఉన్నా నన్ను మీరు నాకు కాల్ చేయొచ్చు, అలాగే కామెంట్ కూడా చేయొచ్చు. అలాగే నా వీడియోస్ కానీ ఫస్ట్ టైం చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. వీడియోస్ అన్నీ ఫుల్గా చూడండి. మీకు ఎక్కడ మీకు స్కిప్ చేస్తే మీకు వర్క్ అనేది అర్థం అవ్వదు. స్కిప్ చేయకుండా చూస్తే మీకు వర్క్ అనేది ఏంటి, మేము ఎలా చేస్తున్నాం ఏంటి అనేది ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇక అయితే ఈరోజు వర్క్ అయితే ఈ డోర్లన్నీ కటింగ్స్ చేసేసుకొని ఇక డోర్లకి గోల్డ్ అంటించుకోవడం ఈ వర్క్ అయితే చేస్తున్నాం ఇవాళ. అదేసి ఈ వారం మ్యాక్సిమం కిచెన్ వర్క్ అయితే కంప్లీట్ చేయాలి మనం, ఈ కిచెన్లో వర్క్. ఇక నిన్న అంటే ఫంక్షన్ ఉండడం వల్ల నిన్న రాలేకపోయాం సోమవారం. ఇక ఈరోజు మంగళవారం నాడు మనం పని అనేది వర్క్ అనేది స్టార్ట్ చేసాం అనమాట మనం. ఇక అయితే మనం డోర్లు కటింగ్లు అయితే చేసుకుంటున్నాం అండి. మొత్తం డోర్లు మొత్తం మనకు దగ్గర ఎన్ని డోర్లు, మొత్తం 13 డోర్లు వచ్చినాయండి మొత్తం. పెట్టావా కొలత? 26. సరిపోయిందా? 5 రెండు పక్కల 26 నూలు ఉందా? సమానంగా ఉంటుంది అది. అయితే డోర్లు కటింగ్లు చేసాం. ఇవన్నీ మనం కరెక్ట్గా ఎడ్జీలు కూడా కరెక్ట్గా సరిపెట్టేసుకుంటున్నాం. ముందే సరిపెట్టేసుకొని ఒకసారి గోల్డ్ అంటించేసుకున్న తర్వాత అప్పుడు ఫ్రంట్ బ్యాక్ అంటిస్తాం అనమాట. ఇవైతే అన్ని స్టిక్కర్లు అన్నీ తీసి ఫినిషింగ్ అయితే చేసాం. గిట్ సైడ్ కూడా మనం సన్గ్లాస్ అంటించేసామండి. ఇవి కూడా పెట్టు. నూలు తక్కువ 26. 26 నూలు మనం తగ్గించుకోవాలి ఇప్పుడు. ఈ మూలంట పెట్టు. నూనెగా నీకు ఇది 10 చూసిందో అదే పాచిన ఇదైతే ఈరోజు అయితే మనం ఈ గోల్డ్ అన్ని సీట్లు కట్ చేసేసుకొని కరెక్ట్గా అన్ని సరిపెట్టేసి ఈ గోల్డ్ ముందు అయితే మనం సన్గ్లాస్ అంటించామండి. మామూలుగా ఈ గోల్డ్ కూడా మనం సన్గ్లాసే అంటిస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే పీవీసీ అంటిస్తారు. మనం ఏంటంటే సేమ్ కలర్లో కలిసిపోవడానికి మనం సన్గ్లాసే కటింగ్ చేసి సన్గ్లాసే మనం పీసులు కట్ చేసుకుంటాం. ఇలా మిషన్ మీద కట్ చేసేసుకొని
ఇలా గోల్డ్ అంటించుకొని అప్పుడు ఈ ఫ్రంట్ వచ్చేసరికి కలర్ వస్తుంది, బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఎగ్ వైట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ డోర్లు ఇవన్నీ మొత్తం 14 డోర్లు వచ్చినాయి మొత్తం ఓవరాల్గా. 14 డోర్లకి మనం 1 2 3 4 5 6 7 8 9 10 11 డోర్లు అయితే మనం అంటించాం. ఇంకా 3 అయితే ఉన్నాయి బ్యాలెన్స్. అవి అయిపోగానే ఇక రేపు మార్నింగ్ రాగానే ఈ 3 అంటించేసుకొని ఇదాను ఇది చిన్న డోర్ ఒకటి ఉంది, ఈ 3 అంటించేసుకుంటే మనకి ఈ అంటించి పక్కన పెట్టేసుకొని రాగానే ఈ ఫినిషింగ్ చేసుకునే లేపు ఈ ఆరిపోతాయి మధ్యాహ్నం కల్లా. ఇవి కూడా ఊడదీసి ఇక ఫ్రంట్ బ్యాక్ షీట్లు అయితే అంటించుకుంటాం రేపు అయితే. ఇంక ఈరోజు అయితే ఇంతవరకు వర్క్ అయితే చేసామండి. ఇంకా ఈ కిచెన్లో కూడా ముందు ఈ కిచెన్ అవజేస్తున్నాము. ఇది అయిపోయిన తర్వాత మనకి ఇటు సైడ్ కూడా ఇంకో కిచెన్ ఉంటుంది అనమాట. ఆ కిచెన్ వర్క్ కూడా ఉంటుంది. ఈరోజు అయితే ఇంతవరకు వర్క్ ఏంటండి. ఇంకా కంటిన్యూ వీడియో రేపటి వీడియోలో ఉంటుంది. అందరూ తప్పకుండా చూడండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.